తిరుపతిలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు సామాజిక కార్యకర్త కలిసి వారి కుటుంబం చెంతకు చేర్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన వెంకట్రావు జూన్లో తిరుమల వచ్చి కింద పడ్డారు. అప్పుడు మతిస్థిమితం కోల్పోయారు. టీటీడీ సిబ్బంది వెంకట్రావును రుమా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంకట్రావు ఆలనా పాలన సామాజిక కార్యకర్త సుజాత చూసుకున్నారు. 2 రోజుల క్రితం సాధారణ స్థితికి చేరుకున్న వెంకట్రావు తన చిరునామా తెలిపారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న విజయనగరం ఎంపీ అప్పలనాయుడు పోలీసులను సంప్రదించారు. వెంకట్రావును వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. జూన్ 8వ తేదీ నుంచి నాకు కనపడ్డాడు సార్. రోడ్లో కళ్ళు తిరిగి పడిపోయారు, నీరసంతో ఉన్నారని నేను అడిగాను. వివరాలు అడిగితే నాకేం తెలియదమ్మా, గుర్తులేదు, ఎవరు లేరు నాకు అనేసారు. సరే ఇంకా 1.5 నెలల నుంచి ఇంకా అప్పుడప్పుడు స్నానం చేయించడం, తినిపించడం, మెడిసిన్ అవి ఇచ్చాను. అప్పటికి చాలాసార్లు అడిగితే ఎప్పుడు చెప్పలా. 3 డేస్ బ్యాక్ చెప్పాడు. ఇప్పుడు నా వాళ్ళు నాకు గుర్తొచ్చారు, నన్ను చేర్చండి అమ్మ అన్నారు. ఇంత స్పీడ్గా స్పందిస్తారు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అక్క స్పందించడం, ఎంపీ సార్ ఫోన్ చేయడం. విజయనగరం జిల్లా నెల్లిమల్ల గ్రామానికి చెందిన వెంకట్రావు అనే అతను గత కొన్ని రోజులుగా తిరుమలకు వచ్చి ఇక్కడ ఆరోగ్యం బాగలేక రుయా హాస్పిటల్ తీసుకొని రాబడి తర్వాత డిశ్చార్జ్ అయిపోయి బయట అబాండన్గా ఎవరు గుర్తుపట్టలేక అతను ఎవరికి చెప్పుకోలేక మాట్లాడలేని పరిస్థితుల్లో బయటే ఉంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ మా ఎస్పీ గారు చూసి వెంటనే నన్ను పంపించడం జరిగింది. ఆయన ఐడెంటిఫై చేసి అతన్ని వాళ్ళ గ్రామానికి చేరుద్దామని. కాబట్టి మాకు అంతవరకు టిల్ వాళ్ళ అక్కని రీచ్ అయ్యేంత వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా మా కానిస్టేబుల్ కూడా అకంపెనీ చేసి పంపించమని మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు పంపిస్తున్నాము.